చెన్నై వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక రెండో టెస్టు మ్యాచ్ ఈ నెల 27 నుంచి కాన్పూర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ తో 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ కు బీసీసీఐ తొలి టెస్టుకు మాత్రమే జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తొలి టెస్టు ముగిసిన తర్వాత జట్టులో మార్పులు ఉండవచ్చని ప్రచారం జరిగింది. అయితే తొలి టెస్టు ముగిసిన కాసేపటికే బీసీసీఐ రెండో టెస్టుకు జట్టును ప్రకటించింది. తొలి టెస్టుకు ప్రకటించిన జట్టునే రెండో టెస్టులోనూ కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. జట్టులో ఎలాంటి మార్పులు చేయబోలేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే తొలి టెస్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తప్ప మిగతా వారంతా ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ అటు బ్యాట్ తోని ఇటు బౌలింగ్ తోని మెరిశాడు. అందుకే తొలి టెస్టు విజయంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక మొత్తానికి బంగ్లాదేశ్ తో జరగబోయే రెండో టెస్టు కోసం టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండానే బీసీసీఐ స్క్వాడ్ ను ప్రకటించింది. బ్యాట్స్మెన్ గా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్. వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్. ఆల్ రౌండర్స్ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్. ఇక బౌలర్లు కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, ఎస్ దయాల్. అయితే వీళ్ళల్లో సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్, అక్షర్ పటేల్, ఎస్ దయాల్ కు తొలి టెస్టులో స్థానం దక్కలేదు. మరి రెండో టెస్టులో ప్లేయింగ్ 11 లో వీళ్ళల్లో ఎవరికైనా అవకాశం దక్కుతుందో లేదో చూడాలి.